హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పల్లవి డైరీస్. ఈరోజు వచ్చేసి ఈ డిష్ సండే స్పెషల్ మష్రూమ్ పలావ్ చేశానండి. చాలామందికి మష్రూమ్స్ అనేది ఐడియా ఉండదు. ఈవెన్ చాలామందికి ఇష్టంగా కూడా తింటారు, మోస్ట్లీ వెజిటేరియన్స్. సో సండే వచ్చేసి స్పెషల్ ఎక్కువ నాన్ వెజే ఉంటుంది. కానీ నాన్ వెజ్ తినని వాళ్ళకి పలావ్ ఎలా, ఓన్లీ వెజిటేరియన్ పలావ్ ఎలా తినడం ఇష్టం ఉండదు కొంతమందికి. సో మనం ఏదైనా స్పెషల్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనం అప్పుడప్పుడు పన్నీర్తోనైనా ఇలా మష్రూమ్స్తోనైనా మనం పలావ్ చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు వచ్చేసి మష్రూమ్ పలావ్ చేశానండి. ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా మనం ప్రిఫర్ చేయొచ్చు. దీనివల్ల మనకు విటమిన్ డి డెఫిషియన్సీ కూడా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ అనేది దీని వీడియో ఫుల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. మీరు ఫుల్ వీడియో చెక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఏ ఇంగ్రీడియంట్స్ ఎలా వేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలి, టెక్స్చర్ ఏంటని చెప్పేసి దాంట్లో అన్నింటిలో క్లియర్గా ఉంటుంది. సో మీరు ఆ ఫుల్ వీడియో చెక్ చేయొచ్చు. సో మీరు కూడా ఇలాగే ఏదైనా డిష్ ట్రై చేస్తున్నారా, లేకపోతే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి నా వీడియో లైక్ చేయండి. సో ఓవరాల్గా మనకి ఇలా రైస్ కుక్ అయిపోయిందండి లాస్ట్కి. సో మనము పలావ్ని మనం మసాలా కర్రీ గ్రేవీతోనైనా సరే, లేకపోతే రైతాతోనైనా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రైతాతో ప్రిఫర్ చేశానండి. సో మీరు అలాగే లేదు అంటే మీరు ప్లెయిన్గా అయినా మీరు ప్రిఫర్ చేసేయచ్చు. మీకు ఎలా చాయిస్ ఉంటే అలా మీకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో. బాయ్ బాయ్.